యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు దైవవాక్యం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 5-6 వచనములు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు, దేవుని మార్గంలో నడుచుకోవాలంటే మనం ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, దేవుని ఎలా తెలుసుకోవాలి అనే విషయాలని ఇక్కడ మనకు పొందుపరిచారు. ఏంటి అనంటే 5వ వచనం చూస్తే, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. మొట్టమొదట దేవుని మార్గంలో మనం నడవాలి అనంటే, ఆ దేవుడు నడిచిన బాటలో నేను నడవాలి అనంటే మనం ఒకటి తెలుసుకోవాలి. ఏంటి అది అనంటే, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. మొట్టమొదటిగా ఒకడు తన కుమారుని అనగా కుటుంబం గురించి చెప్పడం మనం చూస్తుంటున్నాం. ఒక కుటుంబంలో పిల్లలు ఉన్నారు అనంటే తండ్రి కానీ తల్లి కానీ తన పిల్లల్ని శిక్షిస్తారు. ఎప్పుడు శిక్షిస్తారు? ఊరికనే శిక్షిస్తారా అని మనం చూస్తే ఊరికనే కాదు. అలా వెళ్ళకు నాన్న అంటే వెళ్తే కూడా ఇలా ఒకటేసి తీసుకుంటాం. అదే చిన్నది శిక్ష అంటే దండించడం కాదు, కానీ అది చిన్నగా శిక్షించడం. అలాగే పిల్లలు చెప్పిన మాట వినకపోతే కూడా మనం శిక్షిస్తాం. పిల్లలకి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని చూపుతూ మీ దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని శిక్షించునని తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకొనుము అని అంటున్నారు. అంటే దేవుడు కూడా శిక్షిస్తాడా అనే డౌట్ రాకూడదు. ఎందు గురించి అని అంటే, యోబు భక్తుని చూసినట్లయితే కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు అనుమతించినట్టుగా మనం చూస్తాం. ఆయన జీవితంలో మామూలు చిన్న సమస్య రాలేదు, భయంకరమైన పరిస్థితి. అయినను ఆయన దేవుని మార్గంలో నడుస్తున్నాడు కనుక అదంతా కూడా తట్టుకున్నాడు, సహించాడు, భరించాడు. ఆయనను దేవుడి నుండి వేరు కాలేదు, ఆయన మార్గంలోనే నడుస్తున్నాడు. ఎందు గురించి అంటే, నా దేవుడు శిక్షిస్తాడు అని కూడా తెలుసు, ఆయన మార్గంలో నడవాలని కూడా తెలుసు. ఒక కుటుంబాన్ని చూపించాడు కాబట్టి మరి యోబు అయితే తన తండ్రిగా తన బాధ్యతను వేకువజామున లేచి తన బిడ్డల నిమిత్తము తన కుమార్తెల నిమిత్తము ప్రార్థించినట్టుగా చూస్తుంటున్నాం. అదే భయము, అదే భక్తి, అదే శ్రద్ధ ఆయనకు కష్టం వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. దేవుని మార్గాన్ని మాత్రము ఆయన విడిచిపెట్టలేదు. ఎప్పుడు అనంటే ఆయన సమస్తము కోల్పోయాడు. తనకు ఉన్నటువంటి పిల్లల్ని సహితము కోల్పోయినప్పుడు కూడా దేవుని మార్గమును విడిచిపెట్టలేదు. దేవుని కనీసము పల్లెత్తి ఒక మాట కూడా అనని భక్తుడిని మనం చూస్తుంటున్నాం. అందుకే కుమారుణ్ణి తండ్రి ఎలా శిక్షిస్తాడో ఒక కుటుంబంని చూపిస్తూ, మీ పరలోకపు తండ్రి దేవుడు కూడా నీవు తప్పుదారిలో ఉన్నప్పుడు నిన్ను శిక్షిస్తాడని తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకొనున్నట్లు అని మనకు వాక్యము తెలియచేయబడుతున్నది. తెలుసుకొని ఎలాగంటే ఆయన మార్గంలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడునట్లు. మరి నిజంగానే ఆ పరిస్థితి వచ్చినప్పుడు యోబు భక్తుడు దేవునికి భయపడినాడు, మనుషులకు భయపడలేదు, సమస్యకు భయపడలేదు. ఇంత భయంకరమైన వ్యాధి నాకు ఎందుకు వచ్చింది దేవా అని ప్రశ్నించలేదు. కానీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గంలో నడవడానికి మాత్రమే తీర్మానించుకున్నాడు. అంతేకాకుండా ఇంకేమనుందంటే, ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. అనగా తూచా తప్పకుండా సమస్తము పొందుకున్నప్పుడు దేవుడికి ఎలా భయపడినాడో, దేవుని మార్గంలో ఎలా నడిచాడో, ఈ సమస్తం పోయినప్పుడు కూడా దేవునికి అదే రీతిగా భయపడుతూ ఆయన మార్గంలో నడిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. తండ్రి కుమారుల సంబంధాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ, కుటుంబములు ఎలా పిల్లల్ని సరి అయిన క్రమశిక్షణలో పెడతారో, ఎలా గద్దిస్తారు, ఎలా బుద్ధి చెప్తారు, ఎలా సరి అయిన మార్గము ఏర్పాటు చేస్తారో దేవుడు కూడా కొన్నిసార్లు అనుమతించే పరిస్థితులను బట్టి మనకు కూడా అనుమతించే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆ విషయము తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుచు ఆయనకు భయపడుచు దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొనవలనని దైవ వాక్యం మనకు ఉపదేశించున్నది. అలాగే చూస్తే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం.
మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరొక కొన్ని విషయాలను ఇక్కడ బయలుపరచబడుచున్నది. ఏమంటే మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, మనం 8వ అధ్యాయంలో చూస్తే 6వ వచనంలో మీ దేవుడైన యెహోవాకు భయపడి అని చూసాం. ఇక్కడ చూస్తే భయముతో పాటు ప్రేమించి ఆయన మార్గములన్నింటిలో నడుచుకోవాలి. దేవుడైన యెహోవాకు భయపడాలి. దేవుడైన యెహోవా మార్గంలో నడవాలి అంటే ఆయనకు భయపడాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన మార్గములలో నడుచుచు ఆయనను హత్తుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుడు హత్తుకుంటాడు, మనల్ని ఎప్పుడు హత్తుకుంటాడు. ఎలా అంటే నేను కూడా దేవుణ్ణి హత్తుకోవాలా, దేవుడు నాకు కనిపించట్లేదు కదా, నేను ఎలా హత్తుకుంటాను అని డౌట్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు వాక్యము చేత నన్ను హత్తుకుంటున్నాడు. అదే వాక్యం చేత నేను కూడా దేవుని హత్తుకునే బిడ్డలంగా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించు ఆయన మార్గంలో నడిస్తే దేవుణ్ణి మనము హత్తుకున్నట్లే. అందుగురించే ఆయనను హత్తుకొని ఇంకేం చేయాలట, మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనుము. దేవుని మార్గంలో నడవాలనంటే మొట్టమొదట దేవునికి భయపడాలి. ఆయన గురించి తెలుసుకొని ఆయనకు భయపడుతూ ఆయనను ప్రేమిస్తూ ఆయనను హత్తుకొంచు ఆయన ఇచ్చిన ఆజ్ఞానుసారంగా వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఆయన మార్గాలు కావాలంటే ఇవన్నీ కూడా మనం వెతకాలి. దేవుడిని వెతకాలి, దేవునికి భయపడాలి, ఆయన్ని ప్రేమించాలి. అంతేకాదు ఆయనను హత్తుకొని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ లోకంలో అని నాకు వాక్యము సెలవించబడుతున్నది. కనుక మనం అందరం కూడా కొన్ని మార్గాలు ఎంచుకుంటాము. మనము దేవుణ్ణి అనుసరిస్తాను, దేవుని మార్గంలో నడుస్తున్నాము అని అనుకుంటాము. కానీ దేంట్లో లోపం జరుగుతుంది? ఆయన మార్గం తెలుసుకుంటున్నామా, ఆయనకు భయపడుతున్నామా, ఆయనను ప్రేమిస్తున్నామా, ఆయనను హత్తుకుంటున్నామా, ఆయనను అనుసరించి ఆయన మార్గంలో తిన్ననైన మార్గంలో నడుస్తున్నామా? ఇవన్నీ కూడా మన జీవితాలలో అవసరమై ఉంటున్నవి. కనుక మరలా ఇంకొక వచనం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఇక్కడ చూస్తే మోషే గారు యెహోషువకు చెప్పుచున్నటువంటి మాట. అలనాడు వారిరువురి మధ్య సంభాషణ, కానీ ఈరోజు నీతో నాతో కూడా వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ మనము వాక్యము అన్నీ అనుసరిస్తూ నడుస్తున్నాము. కానీ కొన్నిసార్లు తొట్రెపడుచున్నటువంటి మనకు ఏంటి వాక్యం సెలవిస్తుందంటే, అయితే నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా బహుధైర్యముగా ఉండి దేవుడు నీకు అనుగ్రహించు ఆజ్ఞలన్నింటినీ గైకొనవలెను. అలనాడు మోషే యెహోషువకు ఇచ్చారు, కానీ ఈరోజు దేవుని ధర్మశాస్త్ర గ్రంథము నీ చేతిలో నా చేతిలో మన జీవితాలలో కూడా పెట్టబడింది. కనుక వాటిని అన్నింటినీ అనుసరించి ధైర్యముగా నిబ్బరము కలిగి నీవు నడుచుకో బహుజాగ్రత్తగా అని చెప్పుచు నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. చక్కగా తయారై వెళ్తాం కానీ చక్కగా నడుచుకోం కదా. మన జీవితాలలో మానవ మాతృలం కాబట్టి చక్కగా రెడీ అయ్యి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చు. అక్కడ చక్కనైన తిన్ననైన మార్గంలో నడవకుండా పడే అవకాశం కూడా ఉంటుంది. కనుకనే దేవుని వాక్యము మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మనకు వస్తున్నటువంటి ప్రతి శోధన నుండి మనల్ని ధైర్యపరిచి నిబ్బరం కలిగి నువ్వు ఇలా నడుచుకో అని ఉపదేశించేది దైవ వాక్యమే. అందు గురించే ప్రతి మార్గం అందు చక్కగా ప్రవర్తించాలంట. అది నీకు నాకు క్రైస్తవ బిడ్డలుగా దేవుని ప్రియమైన వారుగా మనం చేయాల్సినటువంటి కొన్ని విధి విధానాలు ఉన్నట్టుగా మనము చూస్తాం. అలాగే మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల.
అంటే ఇందాక నేను అనుకున్నాం, కొన్నిసార్లు మానవ మాత్రులము దేవుని మార్గంలో నడుచుతూనే శోధనలో పడిపోతాం. అందు గురించే మోషే గారు చెప్తున్నారు ఏమనంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటూ దేవుని ఆజ్ఞలు గైకుంటూ శోధనలో పడకుండా మెలకువగలిగి ఉండుమని ఈరోజు మనకి హెచ్చరిక. అందు గురించి నా పేరు పెట్టబడిన జనులు నీవు నేను మనమందరం కూడా దేవుని పేరు ధరించుకొని ఈ భూలోకంలో జీవిస్తున్నాము, సంచరిస్తున్నాము, బ్రతుకుచున్నాం. అయితే తమ్మును తాము తగ్గించుకొని ఆయన పేరు పెట్టబడిన ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలంటే, నన్ను నేను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గము విడిచిపెట్టాలి. ప్రార్థన చేస్తుంటాం, వృద్ధస్తమానం ప్రార్థన చేసి మన చెడు మార్గమును విడిచిపెట్టినట్లయితే మనం దేవుని మార్గంలో లేనట్లే. ఇక్కడ క్లియర్గా మనకు వాక్యం ఉపదేశిస్తున్నది. మనం దేవుని మార్గంలో నడవాలి అనంటే దేవునికి భయపడాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయనను అనుసరించాలి, వాక్యానుసారంగా దేవుని హత్తుకుంటూ దేవుని మాటలను మన హృదయంలో భద్రపరుచుకుంటూ వాక్యానుసారంగా నడవాల్సిన బాధ్యత ఉంది అని చూసాం. ఇక్కడ వస్తే ఇక్కడ నా పేరు పెట్టబడిన నా పిల్లలందరూ కూడా, జనులందరూ కూడా ఏం చేయాలటంటే ఆయనకు ప్రార్థన చేసి తమ చెడు నడతను విడిచిపెడితేనే అప్పుడు చక్కని మార్గంలో నడుస్తాము అని మనకు వాక్యము సెలవిస్తుంది. కనుక నీవు నేను ఎలా నడుస్తున్నాం? మనం సరైన మార్గంలో నడుస్తున్నామా? ఇంకను పాపాంధకారములో జీవిస్తూ మన జీవితాలను దుర్భరంగా చేస్తున్నామా? ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతామో చెడుని విడిచిపెట్టాల్సిన అవసరం ఉన్నది. రెండింటిని మిళితం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చెడే, మంచే. కనుక దేవుణ్ణి ఎప్పుడైతే పట్టుకుంటామో చెడుని విడిచిపెట్టాలి. ప్రతిదీ చెప్తున్నది, చెడు చేయకు, చెడు చూడకు, చెడు వినకు అని మనము ఊరికే మా పెద్దలు చెప్పిన మాటలు కూడా విని ఉంటాం. పరిశుద్ధ గ్రంథము లేఖనం కూడా అదే చెప్తున్నది. కనుక చెడుని విడిస్తేనే ప్రార్థనకి ప్రతిఫలం దొరుకుతుంది అని కూడా మనము ఆలోచించాలి. అలాగే యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. మనము ఆరంభంలో చూసాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నప్పుడు శిక్షిస్తాడా దేవుడు అనే ప్రశ్న రావచ్చు అని అనుకున్నాం. ఇక్కడ యోబు భక్తుడు ఎంత ధైర్యంతో, ఎంత నిబ్బరం కలిగి ఒక మాట పలుకుతున్నాడు. ఏమని అనంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. మనం అందరం ధైర్యంతో ఆ మాట చెప్పగలమా? ఎన్నో వంకర మార్గములు ఉంటాయి, ఎన్నో తిననైన మార్గములు ఉన్నప్పటికీ కూడా వంకర మార్గం ఒక్కటి వస్తే ఇది ప్రబలిపోతుంది, ఇది అందరికీ తెలుస్తుంది. మనం చూసినట్లయితే 1 లీటర్ పాలల్లో 1 స్పూన్ పెరుగేస్తే ఏమైపోతుంది? అది పెరుగు గడ్డ కడుతుంది. సరే, అలాగే ఇక్కడ చూస్తే కూడా నేను నడుచు మార్గము యెహోవాకు తెలియను. యోబు భక్తుడు చెప్తున్నాడు, సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులో, భయంకరమైన వ్యాధి చేత ఉండి పలుకుతున్నటువంటి మాట. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, నిజంగా నాలో ఏమైనా తప్పు ఉందేమో, అందుకే దేవుడు నన్ను ఈ పరీక్షకు గురి చేశాడేమో, ఇది నేను అనుభవిస్తాను, ఇందులోనే నాకు ఒక మంచి ఉంది, నేను సువర్ణముగా కనబడాలి అని అంటే నేను ఈ పరీక్షను గెలవాలి. ఎందుకంటే ఈ పరీక్షలో గెలిచిన తర్వాత నేను మంచి సువర్ణము వలె దేవుని ఎదుట కనబడతాను. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక సమస్య, దేవుడి నుండి వచ్చినటువంటి, అనుమతించినటువంటి ఒక వ్యాధిని పొందుకొని దాంట్లో తృప్తి చెందుతూ దేవుని మార్గాన్ని వెతుకుతున్నటువంటి భక్తుని చూస్తున్నాం. కనుక ఈరోజు నీవు నేను కూడా మన మార్గం ఎలా ఉంది? భయంకరమైన పరిస్థితి, రోగగ్రస్తుడై కూడా యోబు పలుకుచున్న మాట ఏంటంటే, దీంట్లో నుండి నేను బయటకు వస్తే, ఈ శోధన నుండి నేను తట్టుకొని ఏమాత్రం తొట్టుపాటు లేకుండా నేను బయటకు వస్తే ఇంకా నేను ఆయన మార్గంలో నడుస్తున్నాను, కానీ ఈ శోధన గెలిస్తే సువర్ణము వలె కనబడతాను అని తృప్తి చెందుతున్నాడు. మరి మన జీవితాలలో కూడా ఎన్నిసార్లు చిన్న శోధన రాగానే ప్రభువు నుండి దూరం అయిపోతున్నామా? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా చేస్తాడని వాదిస్తున్నామా? ప్రశ్నిస్తున్నామా? ఎలా చేస్తున్నాం? ఆయన మార్గములు ఎంచుకున్న మనము
ఉన్నటువంటి అనుభవించినటువంటి భక్తుల జీవిత చరిత్రను కూడా మనం చూస్తుంటున్నాం. ఈరోజు నీకు నాకు ఇవ్వబడినటువంటి మాట, దేవుని మార్గంలో నడుస్తున్న మనము శోధన బాధన వచ్చినప్పుడు కూడా మనము తట్టుకొని సువర్ణము వలె దేవుని ఎదుట కనబడతానని అలనాడు యోబు గారు తీసుకున్న తీర్మానం ఈరోజు నీవు నేను కూడా చిన్నపాటి శోధన వచ్చినప్పుడు కూడా ప్రభువా ఇది ఎందుకు జరిగినది అని ప్రశ్నించకుండా దీనిలో నుండి గెలిస్తే ఆ శోధనను తట్టుకొని వస్తే సువర్ణం వల్ల నీ ముందు ఉంటాను అని మనము ధైర్యంతో ముందుకు మాట్లాడుతూ ముందుకు వెళ్ళే కృప ప్రభువు మనందరికి కలగచేయను గాక. ఆమేన్.